సుబ్బారావు గురించి ఆ ముందు ఎపిసోడ్ చూశారు కదా. ఇది దాని నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. సెటిల్మెంట్ అయిపోయింది. ఆ గొడవ ఏదైతే ఉందో పెద్ద మనుషులు వాళ్ళ అత్త వాళ్ళ మామ వచ్చి మొత్తం కెలికేసి పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాం అనుకునే సుబ్బారావు గారి జీవితాన్ని పెళ్లి చేసుకుని పంచాయతీలు తీర్చడం వరకు తీసుకొచ్చారు. సో కాంప్రమైజ్ అయిపోయి దండం పెట్టేసి ఇంకెప్పుడు నేను అసలు మీ అమ్మాయిని పళ్ళెత్తి మాట అనను, ఇంకెప్పుడు అసలు మీ అమ్మాయి బాధపడే విషయాలు నేను చెయ్యను, మీ అమ్మాయి ఏది చెప్తే అదే చేస్తా అని కాడికి వచ్చాడు కదా. నెక్స్ట్ ఓపెన్ చేస్తే మొత్తం వైరాగ్యం వచ్చేసింది. ఫ్రెండ్స్ని కలవడం మానేశాడు. ఆఫీస్లో కూడా సరదాగా ఎవరితో ఉన్నా టక్కమని నవ్వుతున్నా సరే ఆ లైఫ్ అడి గుర్తొచ్చేసి సైలెంట్ అయిపోతున్నాడు. మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నాడు. ఇంటికి వస్తేనేమో ఫ్రీడమ్ దొబ్బింది కాబట్టి సరదాగా అన్నా కూడా ఎక్కడ హట్ అయిపోతుందో, ఏమన్నా కొంచెం విసుక్కున్నా సరే ఈసారి ఎక్కడ ఈ పుట్టింటికి వెళ్ళిపోద్దు అనే భయంతో సుబ్బారావు గడి బ్రతుకు నిజంగా కుక్క బెటరేమో అలా తయారైపోయింది. నేను ఇలా చెప్తూ ఉంటే అందరూ ఇది డ్రామాటిక్గా ఒక దాన్ని ఏమంటారు సినిమాటిక్గా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. చాలామంది ప్రజెంట్ అనుభవిస్తూ అనుభవించలేక అన్నీ వదిలిపడదొబ్బి హ్యాపీగా ఒక రూమ్లో బ్యాచిలర్గా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నేను చూశాను. సో సుబ్బారావు గారు ఏం చేసేవాడంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేవాడు, సాయంత్రం ఆఫీస్ అవ్వగానే గుద్దుకుంటా అవసరమైతే 4-5 ఫైన్లు ట్రాఫిక్ కానిస్టేబుల్తో ఫైన్లు వేయించేసుకుని ఇంటికి వచ్చేసేవాడు. వచ్చేసి పెళ్ళం ఏది చెప్తే ఆ చెడు మొదలుపెట్టాడు. బయటికి వెళ్దామా, పద వెళ్దాం, క్రెడిట్ కార్డు గోకేసేవాడు. పలానా చోటకి తిరగాలి, పద వెళ్ళిపోదాం, ఫ్రెండ్ దగ్గర 3 రూపాయల వడ్డీకి తెచ్చేసేవాడు. లేదు పలానాది కొనుక్కోవాలి, పద కొనిచ్చేసేవాడు. ఇలా చేసి 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 కొన్ని మంత్స్కి 4-5 లక్షలో 10 లక్షల్లో ఉన్న సుబ్బారావు గడి అప్పు దగ్గర ఒక 20-25 లక్షల దాకా అయిపోయింది. ఏంటి పెళ్ళం గురించి అంత అప్పు చేశాడా, అంతతో పాడు అని మీరు అనొచ్చు. పెళ్ళం గురించి మాత్రమే జరిగిన అప్పు కాదు అది. ఆడు ఏదైతే అప్పులు చేసి రొటేషన్ చేసుకుంటా ఇంటి ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, ఇతరత్ర ఖర్చులు మెల్లమెల్లగా సర్దుకుంటూ వచ్చాడో ఆ రొటేషను పెరిగిపోయింది. అంటే ఇంత సర్కిల్ కాస్త ఇప్పుడు పెళ్ళం చెప్పినట్టు విని ఆ అమ్మాయి ఎక్కడ డిసప్పాయింట్ అయిపోద్దో, ఈసారి డిసప్పాయింట్ అయితే ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు, మా పిల్లని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం, కోర్టులోనే తేల్చుకుందాం అని అన్నారు కదా. ఆ భయంతో ఇంత సర్కిల్ కాస్త ఇంత రొటేషన్ చేసే ఆడ ఆర్థిక పరిస్థితి కాస్త మెల్లమెల్లగా పెరిగి ఇంకా నాకు చేతులు కూడా సరిపోవట్లేదు, అంత పెద్ద సర్కిల్ అయిపోయి అంత పెద్ద రొటేషన్ అయిపోయి ఉద్యోగం పోయే స్టేజ్కి వచ్చేసింది. ఈడు పని చేయకపోవడం వల్ల అని నేను అన్నగాని ఈడికంటే ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేసి ఈడికంటే ఇంకొక గంట ఎక్కువ కష్టపడుతున్నాడని చెప్పి ఈడి కింద వచ్చిన జూనియర్ని ఈడి పొజిషన్లో పెట్టి ఈడి పొజిషన్ పీకి ఇంకో చోట పెట్టి ఈడికిచ్చే 55,000 45,000 జీతంలో నుంచి ఒక 5,000 తగ్గించడమా, లేదంటే ఈసారి ఈడు 15,000 ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే 10,000 వేసి వేరే పొజిషన్లో కూర్చోబెట్టడమా, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఆఫీస్లో. సుబ్బారావు గారికి బీపీ వచ్చింది, కోపం వచ్చింది, నీరసం వచ్చింది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అప్పటి వరకు మగాళ్ళ కాళ్ళు ఎగరేసుకుని చెయ్యి అమ్మ అని స్వేచ్ఛగా తిట్టే స్వేచ్ఛ ఉన్న సుబ్బారావు కూడా అన్నీ మూసుకుని ఆ బాధలన్నీ భరిస్తా ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్క 5-10 నిమిషాలు గ్యాప్ తీసుకుని శ్రీ వెంకటేశ్వర వైన్స్లో ఒక 90 క్వార్టర్ వేసి ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిస్తే మళ్ళీ ఎక్కడ పెంట అయిపోద్దా అని ఒక కిల్లియో, ఒక సెంటర్ ఫ్రెషో, ఒక మౌత్ ఫ్రెషనరో, ఒక రోబో నోట్లో వేసుకుని ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టి ఆ 90 కాస్త క్వార్టర్ కాస్త క్వార్టర్ పైన హాఫ్ కాస్త ఇక ఇలా ఊగుతూ ఇంటికి వెళ్ళే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వన్ ఫైన్ డే హాఫ్ కంటే ఎక్కువ తాగేసాడు, మేనేజ్ చేయలేకపోయాడు. పెళ్ళం పక్కలో పడుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి తెలిసింది, పెంట చేసింది మళ్ళీ ఆ అమ్మాయి. నేను ఇన్ని కష్టాలు పడి నిన్ను దారిలో పెట్టుకుంటే, నిన్నొక మనిషిలా నేను తీర్చిదిద్దితే నువ్వు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మందు నేర్చుకుంటావా, తాగేసి ఇంటికి వస్తావా, హ్యాపీగా జరుగుతున్న కాపురాన్ని మళ్ళీ రోడ్డుకి లాగేద్దాం అనుకుంటున్నావా అని ఆ అమ్మాయి ఏడ్డం మొదలుపెట్టింది. వీడి బతిమలాడుకున్నా సరే వినిపించుకోలేదు. వినిపించుకోకుండా
మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టి మా అమ్మని పిలవమంటావు, మా నాన్న పిలవమంటావు, నన్ను వెళ్ళిపోమంటావు, ఇలాంటి పంచాయతీ ఇద్దరి మధ్యలో జరిగింది. మళ్ళీ సుబ్బారావు కూడా బ్రతిమలాడుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డం పట్టుకున్నాడు మనకు తెలియదు కానీ జాగ్రత్తగా సెట్ చేసుకున్నాడు. కానీ హాఫ్ తాగకుండా క్వార్టర్ మాత్రం మెయింటైన్ చేస్తాడు, ఎందుకంటే అన్ని తలపోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ హాఫ్ తాగడానికి అలవాటు పడిపోయినోడు ఆ క్వార్టర్ కూడా తాగలేని సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా జుట్టు పీకేసుకున్నాడు, అప్పులు పెరుగుతున్నాయి, ఈఎంఐలు రొటేషన్ చేయలేకపోతున్నాడు. క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్ చేశారు, తర్వాత ఇంటికి వచ్చారు, ఆ అమ్మాయి హవక్కయింది. అదేంటి ఎంచక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం, అంతా బాగానే ఉంది, ఇంటికి వచ్చేస్తున్నాడు సాయంత్రం అయితే అనుకున్నాను, కానీ ఈ అప్పులన్నీ ఎలా చేశాడు? క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్లు చేసేస్తున్నారు, సుబ్బారావు వైఫా అండి మీరు, మీ ఆయన క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని ఒకడు ఫోన్ చేశాడు. ఆడెవడో యాప్స్ నుంచి ఫోన్ చేశాడంట, యాప్లో మీ ఆయన లోన్ తీసుకున్నాడు, కట్టకపోతే నీ సంగతి ఉంటుంది మళ్ళా అంటున్నాడు. ఇంకొకళ్ళేమో చిట్టి ఎత్తాడు కానీ చిట్టి డబ్బులు కట్టట్లేదని ఇంకొకడు ఇంటికి వచ్చాడు. అసలు ఇన్ని ఎలా జరుగుతుంది? మొత్తం మీద ఏ సెకండ్ సెటప్ పెట్టేశాడా, లేదంటే ఈ తాగుడికి బానిస అయిపోయాడు అని చెప్పేసి అమ్మా నరిసింది. ఏముంది, అమ్మ వాలిపోయింది, మాంగారు వాలిపోయాడు, పెద్ద మనుషులు వాలిపోయారు. ఈసారి వాళ్ళందరితో పాటు సుబ్బారావు గడ వాళ్ళ అమ్మ నాన్న కూడా నిలబడ్డారు ఖైదీలుగా. పంచాయతీ మొదలైంది. ఏంటి మన ఎపిసోడ్స్లో సుబ్బారావు గడి బతులో పంచాయతీలు తప్ప ఇంకేం లేవా అంటే లేవు. ఎందుకు లేవు అనేది క్లియర్ కట్గా నేను చెప్తా. కూర్చున్నారో ఏంటి అప్పులో ఇంటి మీద పడిపోతున్నారంట అని చెప్పి పెద్ద మనిషి అనగానే సుబ్బారావు కూడా లత్తగారు మొదలెట్టేసింది. నేను ముందే చెప్పాను కదా, లాస్ట్ టైం నా కూతురిని తీసుకెళ్ళిపోయి ఉంటే మాకు మళ్ళీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆడు దేనికి పని చేయడు, లోన్ పెట్టి పెళ్లి చేసుకున్నాడు, అప్పుడే తెలిసి మాకు అక్కడ దేనికి పని చేయడానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, పెద్ద మనుషుల్లాగా కాపురం చేయించారు నా పిల్లని. ఇప్పుడు 3వ నెల కడుపు దానికి. అప్పుడు తీసుకెళ్ళిపోయినా బాగుండేది, బంగారులో ఈ పాటికి పెళ్ళి అయిపోయి సుఖంగా ఉండేది. ఆడి సావు ఆడి చద్దుడు, ఇప్పుడు 3వ నెల వచ్చింది దానికి, కావాలనే చేస్తున్నాడు ఇదంతా. అటు అని ఎక్కేయడం మొదలుపెట్టిన తర్వాత సుబ్బారావు గడు ఇంకేం చేయలేక అలా పళ్ళు బిగబెట్టుకుని కూర్చున్నాడు. ఆడు ఆటను చూసి వాళ్ళ మాంగారు అన్నాడు, అవి చూసారా అసలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు, ఎలా పళ్ళు నోడుతున్నారు చూడండి, ఏదో ఘనకార్యం చేసినట్టు. ఆ మధ్యన ఇంటికి తాగొచ్చాడంట, పిల్ల చెప్పి బాధపడింది కానీ నేను చూసుకుంటానులే అంది. ఈ మధ్యన ఏదో కొంచెం బాగుంటున్నాడంట, ఇంటికి పెందరాడే వస్తున్నాడు, ఇద్దరు చిలక గోరింకల్లా తిరుగుతున్నారు, అంతా బాగానే ఉంది అనుకున్నాం. ఇంకో మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పెట్టాడు, ఆ తాగుడు ఒకటి పట్టాడంట. ఇది ఏదో తేలిపోవాల్సిందే, ఇంక మా వల్ల అవ్వదు, 3వ నెల కడుపు వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారు? అబార్షన్ చేయించే స్టేజ్ కూడా కాదు అది, మా పిల్ల జీవితం మొన్నటిదాకా నాశనమైంది అనుకున్నాం, కాదు గొంతు కోసేసారు మీరు అని చెప్పి వాళ్ళందరూ ఎక్కేస్తూ ఉంటే సుబ్బారావు గడు వాళ్ళ నాన్న ముందుకు వచ్చి, రే ఏంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటేనే ఇలా తయారయ్యేవేంటి, ₹1 పొదుపు చేసుకుని ఓడివి, ఇల్లు కొనుక్కున్నావు, జాగ్రత్తగా ఉండేవాడివి, మిగతా నీ ఫ్రెండ్స్ అందరూ అలా ఇలా తిరిగినా సరే రే సుబ్బారావు గడు మీ సుబ్బారావు గడు చాలా బాగా చేసుకుంటాడు అని ఎవరు నన్ను, ఏమైందిరా సడన్గా ఎలా అయిపోయావు అంటే ఇంక ఇవన్నీ భరించలేక సుబ్బారావు గడు మొదలుపెట్టాడు. ఆపండి అందరూనే, మీకు కూడా ఏంటన్నా పిచ్చెక్కింది, నేను ఎలా పెరిగానో తెలీదా మీకు, ఇంకెంత గుట్టుగా ఉండమంటారో, ఇంకా చచ్చిపోతాను, నరాలు పద్దలైపోయి చచ్చిపోయేలా ఉన్నాను నేను. పెళ్లి చేసుకున్నాను, ఇద్దరం కూర్చుని మనం లెక్కలు వేసుకుని వచ్చిన ₹10 బ్రతుకుదేమంటే కుదరదంది. నాకు ఐఫోన్ కావాలి, నేను గోవా వెళ్ళాలి, నేను స్విట్జర్లాండ్ వెళ్ళాలి, లేదంటే నేను వెళ్ళి రోజు ట్యాంక్ బండి దగ్గర కూర్చుని ఫాస్ట్ ఫుడ్లు తినాలి, లేదంటే 2 రోజులకు ఒకసారి జొమాటో ఉండాలి, జొమాటో కంపల్సరీ సాయంత్రం ఇంటికి రావాల్సిందే, నేను పని చేయలేకపోతున్నాను అంటుంది. సాయంత్రం 1 గంట ఎక్కువ ఆఫీస్లో ఉండి నీ అమ్మ ఒక 10,000 జీతం పెరుగుతుంది, ఒక ఎక్స్ట్రా ఒక 1 అవర్ ఓవర్ డ్యూటీ చేస్తున్నానంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు నన్ను, నీకు డబ్బు ముఖ్యమైనప్పుడు నేను ఎందుకు ఆ ఉద్యోగం ఏదో నువ్వు ఉద్యోగం ఎలా పెట్టుకోవచ్చు కదా, నన్ను చేసుకుని ఇంట్లో కూర్చోబెడతావా, ఇంట్లో కూర్చోబెట్టడానికి నన్ను పెళ్లి చేసుకున్నావు కందే. ఎవరితో దాని ఫ్రెండ్ ఎక్కడికో తిరిగింది కదా అంటే అక్కడికి వెళ్దామంటే వద్దు, 50,000 అయిపోతాయి కదా, 50,000 ఉంటే మనకి నెక్స్ట్ 2 నెలలు ఈఎంఐ కట్టుకోవచ్చు అంటే చిచ్చి ఇలాంటి చేతగానం చేసుకున్నాను నేను, పిల్లని కూడా బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు, నా కర్మ ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ బాబుని పిలిపించింది. మీకు తెలుసా 2 పంచాయతీలు లేని ఇదే కొంపలో నేను శుభం అంటే ఇల్లు కొనుక్కుని కాపురం పెడితే, ప్రతిదీ కోరికల కోసమే జరిగింది పంచాయతీ, అంతేగాని మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలో లేదు, లేదంటే కొట్టుకుని తిట్టుకోలేదు. ఆ అమ్మాయికి ఏం కావాలో నేను చేసి పెట్టలేకపోతున్నానంట, తను ఏం కొనుక్కోవాలని నేను కొనిపెట్టలేకపోతున్నానంట, తను ఎక్కడికి తిరగాలో అక్కడికి నేను తిప్పలేకపోతున్నానంట. ఆ కేవలం దాని గురించి మాత్రమే గొడవలు వచ్చినాయి. సరే ఇవన్నీ నా వల్లే జరగకపోయినా నేనే తప్పు మీద వేసుకుని నేనే సారీ చెప్పి ఈసారి నుంచి బాగా చూసుకుంటాను అని అది ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టాను. బయటికంటే బయటికి తీసుకెళ్ళాను, అవుట్డోర్ వెళ్దామంటే అవుట్డోర్ తీసుకెళ్ళాను, ఏమన్నా కావాలంటే కొనిపెట్టాను, ఏది కావాలన్నా సరే కాదనలేదు. అలా కాదనకపోవడం వల్ల ఈరోజు ఇంటికి అప్పులోళ్ళు వచ్చి గుమ్మ ముందు నుంచున్నారు. ₹1,00,000 రొటేషన్ చేసే నేను 2-3 లక్షలు రొటేషన్ చేయడం మొదలుపెట్టాను.
ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? రోజు జొమాటో ఆర్డర్ పెట్టుకుంటే నెలకి తక్కువలో తక్కువ 10-12 వేలు అవుద్ది. రోజు బయటికి వెళ్ళి తినాలంటే తక్కువలో తక్కువ 20,000 అవుద్ది. నెలకి 2-3 ట్రిప్లు వేయాలంటే ఖచ్చితంగా ఒక 50,000 లెగిసిపోద్ది. 2 నెలలకు ఒకసారి ట్రిప్ వెళ్ళాలన్నా సరే లెగిసిపోద్ది. ఎందుకంటే నా జీతం 50,000. గట్టిగా మాట్లాడితే బరాబర్ అటు ఇటు 5,000 వేసుకున్న 50,000. ఒక నెలలో 50,000 సంపాదించేవాడు 30,000 దాకా 25,000 దాకా ఈఎంఐ కట్టేసి 10,000 సరుకులకు పోయి డీమార్ట్కి ఇంకొన్న 10,000లో ఏం చేస్తాడు? దాన్ని దాస్తాడా? లేదంటే ఇలాగ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేయాలా? రేపు పొద్దున్న పిల్లోడు పుడితే ఆడికి ఏం సమాధానం చెప్పాలి? ఇన్ని ఉన్నాయి బుర్రలో. ఇవన్నీ తగ్గట్టు టెన్షన్గా 6:30కి ఆఫీస్ అయిపోతే 7:30 కల్లా ఇంట్లో ఉండాలి. ఒక్క అరగంట లేట్ అయినా సరే తలుపు తీయదు. పోనీ తలుపు తీసిందా అంటే ఇక ఏం చేసావు? నిన్న లేట్ అయింది, ఈరోజు కూడా ఎందుకు లేట్ అయిందంటే ఏం చెప్తాను? అక్కడ నేను చేసేది పాలిరుతనం. ఏసీలో కూర్చుని చేసే పాలిరుతనం. ఆడికి ఇవన్నీ తెలియదు కదా. నా పెళ్ళం 7:30కి వచ్చేమని సార్ అంటే ఉద్యోగం మానేసి వెళ్ళి పెళ్ళం కాలు నొక్కు అంటాడు. నాకు జీతం కావాలి, జీతంలో ఎదుగుదల కావాలి, నేను ఎదగాలి, నా తోటోళ్ళు అందరూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే నేను తలక ఎక్కడ పెట్టుకోవాలి? ఇంకో 2 గంటలు పని చేయడానికి స్వేచ్ఛ లేదు. మన స్తోమత ఇది కాదు అని చెప్పే ధైర్యం లేదు. మొత్తంగా చెప్పాలంటే ఒక ఏమీ చేతగానోడు మూలం కూర్చున్నట్టు కూర్చుంటున్నాను ఇంటికి వచ్చి. ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. చిన్నప్పుడు ఆ 10th క్లాసు స్లిప్ టెస్ట్లు అవి పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఎంత భయం వేసేదో అంతకు 100 రెట్లు భయం వేస్తుంది ఇంటికి రావాలంటే. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. అనగానే టక్కుమన లత్తగారు మాగారు అదిగో ఇప్పుడు బయటపడ్డాడు. నిజం ఇప్పుడు బయటపడింది. అనవసరంగా చేసుకున్నా అన్నాడు కదా పెళ్ళి. మాకు తెలుసు లోన్ పెట్టి పెళ్లి చేసుకున్నాను అంది. అంత అత్తగారిని కొట్టడానికి వెళ్ళిపోయాడు సుబ్బారావు. అసలు ఆడదానివేనా నువ్వు? మీ ఆయన ఏమన్నా నిన్ను బంగళాల్లో పెట్టి పెంచాడా? పాలు వ్యాపారం చేసేవాడు మీ ఆయన. నువ్వు కాపురం చేసుకోలేదా? మీ ఆయన 4 లీటర్లు పాలు తెచ్చి ఇంటికాడ చెప్తే నువ్వు 2 లీటర్లు నీళ్ళు కలిపేసి 6 లీటర్లు అమ్ముకునేదాన్ని ఊళ్ళో. నీ చరిత్ర నాకు తెలుసు. నీ కూతురికి అలాంటి వ్యాపార లక్షణాలు అలాంటి తెలివితేటలు నేర్పలేదు. దర్జాగా బతకాలి. నువ్వు ఎవరానివి? అసలు పెళ్ళయిన తర్వాత నీ ఇష్టం రెచ్చిపో అన్నావు. నీ కూతురికి నువ్వు కొన్న డ్రెస్ ఎంత? మహా అయితే 300, 400, 500 గట్టి కొంటే 1000 రూపాయలు. కానీ పెళ్ళైన వెంటనే నీ కూతురికి మాత్రం ఫ్యాన్సీ డ్రెస్సులు, ఫ్యాన్సీ శారీలు, మామూలుగా పట్టులు, బంగారాలు ఇవన్నీ కావాలి. అవన్నీ వేసుకుంటే నేను కూతురు సంతోషంగా ఉంటుంది. అంటే అవన్నీ వేసుకుని నీ అల్లుడు మొత్తం శాలరీ, నీ అల్లుడు కొంప మొత్తం నీ కూతురు కాపురం మొత్తం గొల్ల చేసేసుకున్నా పర్లేదు. కానీ నీ కూతురు అన్నీ దిగేసేసుకుని అన్నీ అలంకరించేసుకుని ఊరి మీద తిరిగేస్తే నీ కూతురు హ్యాపీగా ఉన్నట్టు. అంతే తప్ప ఒక 50,000 వచ్చింది, ఒక 25,000 ఈఎంఐ కట్టుకుందాం, ఒక 5,000లోనే డబ్బులు సేవ్ చేసుకుందాం, ఇంకో 10,000 ఏమో చిట్టి కట్టుకుందాం, ఇంకో 10,000 ఉంటాయి కదా, ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకుందాం, లేదంటే ఒక 5,000 ఖర్చు పెట్టుకుందాం, ఇంకో 5,000 ఇంకో చోట ఎక్కడన్నా సేవింగ్స్ చేద్దాం. ఇలాంటివి నేర్పట్ల మీరు. తిరిగేయాలి. నీ ఫ్రెండ్ కూతురు ఎక్కడో ఏదో 2 లక్షల జీతం ఉన్నోని చేసుకుంది కాబట్టి అది ఎలా ఉంటుందో నీ కూతురు కూడా అలాగే ఉండాలి. అలా ఉండడం అంటే ఏంటి? ఉన్న దాంట్లో తిని సాయంత్రం మాటలు ఇద్దరు ఒక అరగంట మాట్లాడుకుని, లేదంటే కష్ట సుఖాలు మాట్లాడుకుంటా లైఫ్ లాంగ్ ఉండే కాపురాలు నీకు అవసరం లేదు. నా కూతురిని బాగా చూసుకోవట్లేదు, నాకు ఏం చూసుకోవట్లేదు నీ కూతురిని బాగా. ఒళ్ళు కనిపించకుండా కప్పుకునే అన్ని బట్టలు నేను కొంటున్నా. మెడ బోసిపోకుండా, చెవులు బోడిగా ఉండకుండా, చేతులు గాజులు లేకుండా ఉండకుండా పెట్టగలిగినంత బంగారం పెట్టా. 3 పూట్ల ఏంటి దాన్ని ఏమంటారు, రాజుల ఫ్యామిలీలో పెట్టినట్టు ఒక 4-5 రకాల కూరలో లేదంటే వంట మనుషుల్ని పెట్టి చేయించలేకపోయినా నేను నా స్తోమతను బట్టి తెచ్చిన కూరగాయలు ఒక 1/2 కేజీ చికెను మాకు మేము వండుకుని తినేంత స్తోమత మాకు ఉంది. అది కాకుండా నేను అప్పు చేసుకున్నానా లేదంటే లోన్ పెట్టుకున్నానో నాకంటూ ఒక సొంత కొంప ఉంది. ఇంకేం కావాలి నీ కూతురు సంతోషంగా ఉండడానికి? ఇంకేం కావాలి నీ కూతురు హ్యాపీగా ఉండడానికి? ఇదంతా వెనకాల తల్లిదండ్రులుగా మీరు చేసిన పెంటిది. ఫస్ట్ టైమే నీ కూతురు ఇలా ఏడ్చినప్పుడు, కాదమ్మా నేను నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు 2 గేదెలు ఉండే ఆయనకి, ఆ 2 గేదెలే ఆస్తి అని చెప్పి పెళ్లి చేశారు. మీ నాన్న 4 లీటర్లు పాలు పిండికొస్తే నేను 1 లీటర్న్నర 2 లీటర్లు నీళ్ళు కలిపేసి బయట అమ్మితే మీ నాన్న నాకు ఇచ్చింది 4 లీటర్ల పాలు డబ్బులు. మహా అయితే రోజుల్లో లీటర్ 20 రూపాయలు వేసుకో, లేదంటే 10 రూపాయలు వేసుకో లీటర్. ఎగ్జాంపుల్ 40 రూపాయల పాలు మీ నాన్న నా చేతికి ఇస్తే నేను ఇంకో 2 లీటర్లు నీళ్ళు కలిపేసి వీళ్ళకి పోసి 60 రూపాయలు చేసేదాన్ని. అంటే మీ నాన్న 40 రూపాయలు సంపాదిస్తే నా తెలివితేటలతో నేను ఇంకో 20 రూపాయలు యాడ్ చేసి 60 రూపాయలు దాచేదాన్ని రోజుని. మీ నాన్న దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, మీ నాన్న పంట పండించినా పండించకపోయినా, గేదె పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ పై 20 రూపాయలు నీళ్ళు కలిపి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త చేసుకుని మిమ్మల్ని పెంచుకొచ్చాను అనే ఒక్క మాట నువ్వు చెప్పుంటే అత్త, నాకంటే కోటీశ్వరుడు ఇంకెవ్వడూ ఉండకూడదు.
ఒక మగాడు చెడిపోవడానికి తిరుగుడు ఎంత కారణమో, ఒక మగాడు బాగుపడిపోవడానికి, ఎదగకపోవడానికి ఇంట్లో గోల కూడా అంతే కారణం. తాగేసాను అని రీసౌండ్లో అరుతున్నారు కదా, ఇంకేం చేయమంటావు? నరాలు బద్దలైపోయేలా ఉన్నాయి. ఇంటికి రావాలంటే భయం, ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, రోడ్డు మీద తిరగాలంటే భయం, ఫ్రెండ్స్ని కలవాలంటే భయం. ఎందుకంటే ప్రతి చోట అప్పులు చేశాను. ఆఫీస్లో ఏమో వర్క్ టెన్షను, శాలరీ పెరుగుతుందో లేదో టెన్షను, ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో టెన్షను, ఇంకో చోట దొరుకుద్దో లేదో టెన్షను. ఈదిలోకి వెళ్ళాలంటే మొన్న వడ్డీకి ఇచ్చినోడు వడ్డీ కట్టలేదని ఎక్కడ అడుగుతాడని సిగ్గు. ఇంటికి రావాలంటే మళ్ళీ ఇదేం పెంట పెడతాదో, ఏం మాట్లాడినా తప్పే. వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడే అధికారం, హక్కు మొగుడుగా మొన్న పంచాయతీతో కోల్పోయాను. ఇప్పుడు వెళ్ళి ఎలా ధైర్యంగా మాట్లాడగలుగుతాను, ఒక మొగుడు హోదాలో ఎలా ఉండగలను అనే గిల్ట్ ఇవన్నీ కలిపి తీసుకెళ్ళి నన్ను శ్రీ వెంకటేశ్వర వైన్స్లో కూర్చోబెట్టినాయి. దీని అంతటికీ ఎవడు కారణం? నా జీవితం, దాని జీవితం నేను నాశనం చేసేయడం కాదు, నా జీవితం మీరందరూ కలిపి నాశనం చేశారు. సరే, ఏం కావాలంటే అది నేను చేసి ఇచ్చేస్తా, రాసిచ్చేస్తా. నాకు మీరు వద్దు, మీ కాపురం వద్దు, అసలు నీ కూతురు వద్దు, మీ అంత తోపైన ఫ్యామిలీ పెళ్ళిళ్ళు ఇవి నాకు వద్దు. ఇదివరకట్లాగే నేను హ్యాపీగా నా బ్యాచిలర్ రూమ్లో నేను బతుకుతాను. నేను బతుకున్న రోజులు మా అమ్మ బాబులకు ఒక 10 రూపాయలు పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి? కోర్టుకు లాగుతారా, కేసులు పెడతారా, గృహహింస పెడతారా? పెట్టేయండి. ఈ హింసల కంటే వెళ్ళి బొక్కలో ఒక సంవత్సరం తొంగుని బయటకు వచ్చి ఫ్రెష్గా నా లైఫ్ నేను మొదలు పెట్టుకుని మళ్ళీ ఏదో ఒకటి దగ్గర పాలితనం చేసుకుని జీవితాంతం ఇలా బ్రతికి చచ్చిపోతాం తప్ప జీవితంలో మళ్ళీ ఇంకొకసారి పెళ్ళి అనే మాట ఎత్తను అని చెప్పి సుబ్బారావు ఆ పంచాయతీలోంచి లెగిసిపోయి వెళ్ళిపోయాడు. ఇది సుబ్బారావు లైఫ్లో జరిగింది. సో ఇదేమి డ్రామాటిక్గా జరిగింది కాదు, ఇంకోటి కాదు, రియలిస్టిక్గా నేను చూసిన నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్లో జరిగినాయి. సో ఇక్కడ తప్పు ఎవరిది అనేది మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట ఇలాగే జరుగుతుంది మెజారిటీ. కానీ సర్దుకుని కాపురాలు తీసుకునే ఆడపిల్లలు మగోళ్ళు లేరంటే ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు ఉన్నారనేది ఆ పర్సంటేజ్ మీకు తెలుసు. 100కి అలా సర్దుకుపోయి కాపురాలు చేసే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారనేది మీరు కామెంట్ చేయండి. లేరని నేను అనట్లా, కానీ ఇప్పుడు జరిగిన పంచాయతీ సుబ్బారావు గారి లైఫ్లు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది సుబ్బారావు సఫర్ అవుతున్నారు అనేది అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే దాని గురించి ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు అన్నిసార్లు ఆలోచిస్తుందంటే బికాజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వరస్ట్ పెంట. అవునా కదా? కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. దీని తర్వాత సుబ్బారావు ఏమైపోయాడు అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్లు అంటే ఒక 50 నుంచి 100 కామెంట్లు, 50 నుంచి 100 కామెంట్ల మధ్యలో నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ అనే కామెంట్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ సుబ్బారావు గారి యాక్షన్ ఎలా ఉందో, లైఫ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. దీంట్లో నేను ఏమన్నా తప్పు మాట్లాడాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు సుబ్బారావు వాళ్ళ అత్తగారు మాంగారు అయ్యి ఉంటారు.